అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ దాడితో ప్రపంచ వాణిజ్య వేదిక మీద కల్లోలం రేపుతున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని సాకుగా చూపుతూ భారత్ సహా పలు దేశాలపై భారీ సుంకాలను విధిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మోడీ, పుతిన్, జిన్పింగ్ ఒకే వేదికపై ప్రత్యక్షం కాబోతున్నారు. చైనా వేదికగా ఈ ముగ్గురు వచ్చే వారం కలవబోతున్నారు. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఈ మూడు దేశాలు కూటమి ఏర్పడితే ఇప్పటి వరకు ప్రపంచంపై ఉన్న అమెరికా, ఐరోపా ఆధిపత్యానికి గట్టి సవాలు ఎదురవుతుందనే టాక్ వరల్డ్ వైడ్ గా వినిపిస్తోంది. అసలు భారత్, చైనా, రష్యా దేశాలు ఏ వేదికపై కలుసుకోబోతున్నాయి? ఒకవేళ ఈ మూడు దేశాలు కూటమిగా ఏర్పడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనేక కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉందా? ఆధిపత్యం కోసం తహతహలాడుతున్న అమెరికాకు ఇక మూడినట్టేనా? భారత్, చైనా, రష్యా కలిస్తే అమెరికా పరిస్థితి ఏంటి? వాట్ ది స్టోరీ? అమెరికా సహా పశ్చిమ దేశాలతో ప్రస్తుతం వాణిజ్య యుద్ధాలు పెరుగుతున్న వేళ చైనా గడ్డపై కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్లు సహా 20 దేశాధినేతల్ని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆహ్వానించారు. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు జరుపుతున్నందుకు గాను భారత్పై ట్రంప్ విధించిన 50% సుంకాల వేళ చైనాలో షాంఘై కోఆపరేషన్ సదస్సు నిర్వహించడం, దానికి మోదీ, పుతిన్ లాంటి వాళ్ళు వెళ్లడం ఇప్పుడు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా ఆధిపత్య ధోరణికి చెక్ పెట్టేలా గ్లోబల్ సౌత్ తమ బలాన్ని చూపెట్టేందుకు సిద్ధమైందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు దేశాలు వాణిజ్యపరంగా ఒక కూటమిగా ఏర్పడితే ఆ కూటమి ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేయబోతున్నాయో అనే చర్చే ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా నడుస్తోంది. ఇప్పటివరకు ప్రపంచంపై అమెరికా, ఐరోపా ఆధిపత్యం కొనసాగుతోంది. అయితే ఈ కూటమి ఏర్పడితే ఆ ఆధిపత్యానికి గట్టి సవాలు విసిరే అవకాశం ఉంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడైన తర్వాత ప్రపంచ దేశాల సమీకరణలు మారుతున్నాయి. ట్రంప్ భారత్పై వాణిజ్య ఆంక్షలు విధించడం, రష్యాతో రక్షణ ఒప్పందాలపై ఒత్తిడి పెంచడం, వీసా నిబంధనల్ని కఠినతరం చేయడం వంటి చర్యలు భారత్ను అమెరికాకు దూరం చేస్తున్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. అదే సమయంలో భారత్ చైనాకు దగ్గరవుతోందనే మాట వినిపిస్తోంది. దీనికి ట్రంప్ తలతిక్క నిర్ణయాలు కారణమని చెబుతున్నారు. దీన్ని రుజువు చేస్తూ అమెరికా రిపబ్లికన్ నాయకురాలు నిక్కీ హేలీ కూడా భారత్ లాంటి కీలక మిత్ర దేశాన్ని దూరం చేయడం అమెరికాకు హానికరమని ట్రంప్ను హెచ్చరించారు. అంటే ట్రంప్ ఏదో అనుకుంటే మరేదో జరుగుతోందని అర్థమవుతోంది. కాగా భారత్ చైనా సంబంధాలు గతంలో సరిహద్దు వివాదాలు, ఆర్థిక పోటీతత్వం, పాకిస్తాన్ అంశంతో ఒడిదొడుకులతో సాగాయి. అయితే ట్రంప్ విధానాలు భారత్ను చైనాతో దగ్గర చేస్తున్నాయనే అభిప్రాయం పెరుగుతోంది. త్వరలో ప్రధాని మోదీ చైనా పర్యటన ఖరారైంది. 2024లో భారత్ చైనా వాణిజ్యం $130 బిలియన్ చేరింది. ఇది గత 5 ఏళ్లలో 25% పెరిగింది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో భారత్ తన దారిని మార్చుకుంటుందని భావిస్తున్నారు. ఈ పరిణామాలు అమెరికా గత వ్యూహానికి సవాల్గా మారుతున్నాయి. అటు ఇటీవల పరిణామాలతో రష్యాతోనూ భారత్ చర్చలు ముమ్మరం చేసింది. భారత్ చైనా సంబంధాలు చారిత్రకంగా బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. ట్రంప్ పాలనలో అమెరికా భారత్పై ఒత్తిడి పెంచడంతో భారత్ రష్యాతో సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ తటస్థ వైఖరిని కొనసాగిస్తూ రష్యాతో వాణిజ్యాన్ని 2024లో $65 బిలియన్ పెంచింది. ఇందులో 70% ఇంధన దిగుమతులే ఉన్నాయి. ఈ పర్యటన భారత్ రష్యాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తోందని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది.
అటు అమెరికా తీరుతో రష్యా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల యూరప్లో 2 అణుసామర్థ్యం గల జలాంతర్గాములను మోహరించాలని అమెరికా ప్రణాళిక వేసింది. దీన్ని రష్యా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఉద్రిక్తతలు అమెరికా రష్యా సంబంధాలను మరింత దిగజార్చాయి. భారత్ రష్యాతో సహకారాన్ని పెంచడానికి అవకాశం కల్పించాయి. మరోవైపు భారత్, చైనా, రష్యా మధ్య డీడాలరైజేషన్ చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇది సాధ్యమైతే ఈ కూటమి అమెరికా ఆర్థిక, రాజకీయ ఆధిపత్యానికి సవాల్గా మారే అవకాశం ఉంది. అంటే ప్రపంచ దేశాల పెద్దన్నగా అమెరికా హోదా పోవడం ఖాయమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. భారత్, చైనా, రష్యా మధ్య పెరుగుతున్న సహకారం గ్లోబల్ రాజకీయ, ఆర్థిక వేదికను పునర్నిర్మిస్తుంది. ట్రంప్ విధానాలు అమెరికా మిత్రదేశాల్ని దూరం చేస్తున్నాయని, ఇది గ్లోబల్ పవర్ గా చెప్పుకునే అమెరికాను ఒంటరి చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ 3 దేశాలు ఒకే దిశలో నడిస్తే అమెరికా ఇండో పసిఫిక్ వ్యూహం, ఆర్థిక ఆంక్షలు విఫలమయ్యే అవకాశం ఉంది. అలాగే డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టే ఛాన్స్ కూడా ఉంది. అయితే భవిష్యత్తులో అమెరికా విధానాలకు భారత్, చైనా, రష్యా సమాధానం త్వరలో వస్తుందనే టాక్ నడుస్తోంది. భారత్, చైనా, రష్యా ఒకే దిశలో అడుగులు వేస్తే గ్లోబల్ జియోపాలిటిక్స్ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయి అనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. మరికొద్ది రోజుల్లోనే చైనాలో జరగబోయే SCO శిఖరాగ్ర మీటింగ్తో అమెరికాకు ఈ 3 దేశాలు ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నాయో చూడాలి మరి.